ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ కృషిక. ఈరోజు మేమైతే ద్వారపుడి గుడికి అయితే వచ్చేసాం. సో అక్కడ లోపల ఏమేమి ఉన్నాయో నేను అవన్నీ చూపించబోతున్నాను. పదండి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద రథం మీద కృష్ణుడు అర్జునుడు ఉన్నారు. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, అంతేకాకుండా ఏనుగులు ఉన్నాయి. ఇదైతే గుడి యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడైతే టెంపుల్ లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఎదురుగా అందరూ స్నానం చేసుకోవడానికి అయితే ఉంది. మేమైతే ఎండలో వచ్చాం కదా, అందుకనే దాహం వేసి తాగడానికి ఏదో ఒకటి తెచ్చుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే లోపల అర్ధనారీశ్వరుడు అయితే కనిపిస్తున్నాడు. పక్కన చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరూ స్వాములు అన్నమాట. చాలా బాగా పెట్టారు లైన్గా స్తంభాలకి. కార్తీక మాసంలో ఇక్కడికి ఎక్కువ మంది స్వాములు అయితే వస్తారు. ఇరుముల్లో కూడా ఇక్కడే ఇప్పుకుంటారు. అందుకే దీనిని ఆంధ్ర శబరిమల అని కూడా అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెనకట్ల చాలా పెద్ద వినాయకుడు అయితే ఉన్నారు. ఒకవైపు వినాయకుడు, ఇంకా ఇంకోవైపు సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉన్నారు. నేనైతే ఇక్కడ ఆడుకున్నాను, నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ టెంపుల్ మొత్తం బయట అయితే ఇలా ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా బాగుంటుంది. కింద చూడండి ఫ్రెండ్స్, స్వామివారు దండం పెడుతున్నట్టయితే ఉంది. సింహం యొక్క నోరు చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్దది ఉందో. మనం ఇప్పుడు ఈ గుడిలోకి వెళ్ళాలంటే దాని లోపల నుంచి అయితే వెళ్ళాలి. పన్ను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీరు కూడా నాతో పాటు లోపలికి వచ్చేయండి ఫ్రెండ్స్. లోపల ఏముందో మీకు అయితే చూపిస్తున్నాను క్లియర్గా. లోపలైతే కనకదుర్గమ్మ టెంపుల్ అయితే ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, భక్త కన్నప్ప అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి వినాయకుడు హోమం అయితే జరిపిస్తూ ఉంటారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పంచముఖాల ఆంజనేయ స్వామి. 10 చేతులు అయితే ఉంది, చాలా పెద్ద అన్నమాట. ఇది సూపర్ ఉంది.
ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ అయితే పెట్టారు. నాకు ఫస్ట్ నుంచి ఇదే నచ్చింది. ఇక్కడ జారుడు బిల్ అయితే ఉంది, చూడండి ఎలాగెళ్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మెట్లు అయితే ఇచ్చారు. ఈ మెట్ల లోపల నుంచి వెళ్తే మనకి కడుపు అయితే వస్తుంది. ఇప్పుడైతే జారాలి, కానీ చాలా హైట్లో ఉంది. నాకైతే చాలా భయం వేసింది. మా డాడీ అయితే పడిపోతున్నారు ఎక్కడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం బయట నుంచి చూసాం కదా, అవే ఈ ఏనుగులు. ఇప్పుడైతే మనం శివలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం పాము లోపల నుంచి అయితే వెళ్తున్నాము. కింద భూగర్భంలోనైతే ఉంటుంది అది శివలింగం, ఇంకా జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. ఈ మధ్యలో అంతా దీపాలు పెట్టడానికి అయితే పెట్టారనమాట. నుంచి అయితే వెళ్ళాలన్నమాట. కిందంతా వాటర్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, శివలింగం చుట్టూ జ్యోతిర్లింగాలు అన్నమాట. చాలా బాగుంది ఇక్కడ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది యమధర్మరాజు అన్నమాట టెంపుల్. ఇది ఎక్కడ ఉండదు, ఇక్కడ ఒక్కరి దగ్గరే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, అలివేలు మంగమ్మ టెంపుల్. ఇదిగోండి ఫ్రెండ్స్, వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు స్ఫటికలింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, చూడండి ఒకసారి క్లియర్గా. అది ఒక డార్క్ రూమ్లో అయితే ఉంటుంది, చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఇదే అన్నమాట స్ఫటికలింగం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి 3 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. లోపల అద్దాల మండపంలో వెంకటేశ్వర స్వామి అవతారాలు అయితే ఉంటాయి. లోపలికి ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వరు, అందుకనే మేము మీకు వీడియో చూపించలేకపోయాము. ఇదిగోండి ఫ్రెండ్స్, రథం అన్నమాట. బ్యాక్ నుంచి అన్నమాట. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా నేను మీ క్రేజీ కృషిక.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.